जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम जय श्री राम सारी जय श्री राम 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 అన్న ఫ్లెక్సీ जय श्री राम अंडी भारत माता की जय 2025 జనవరి ఈ రోజు 13వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మన కొండగట్టు గిరి ప్రదక్షిణ 24వ గిరి ప్రదక్షిణ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వజన్మ సుకృతం మా అదృష్టం మా యోగం ఇంతమంది భక్తులు ఎన్నెన్నో గ్రామాలు తల్లులు పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం. ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది. ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణలాగా భవిష్యత్తులో మారబోతోంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా భక్తులు ఇటువైపు చూసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరో కాదండి, మన చుట్టాలకి స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేయాలి. దీంట్లో అద్భుతం ఏంటి, మనం ప్రదక్షిణ ప్రారంభం చేసాం. మొదట్లో చాలా ఇబ్బందులు, తర్వాత కొంత దూరం తగ్గింది. ఇంకా ఇప్పుడేంటి తెలుసా, కొత్తగా అద్భుతంగా కొండ చుట్టూ చాలా మంది నడిచే విధంగా దారి కూడా చేయడం జరిగింది. ఇదిగో మన ఆదిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఎంతోమంది మొదటి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి దాతలు ఏది మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వండి, తర్వాత భోజన వసతి ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ మధ్య మనతో కలిసినటువంటి ఏది లలిత ఆ సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి, తర్వాత మనతో జాయిన్ అయిన ఈ శ్రీనివాసుల సేవా సంస్థ వీళ్ళంతా కానివ్వండి, ఇలా ఎన్నో సంస్థలు ఒకటి కాబోతున్నాయి. నాకంటూ ప్రత్యేకంగా ఏ సంస్థ లేదు, అన్ని సంస్థలు నాయే. ఈ భారతదేశమే నాకు ఆశ్రమం. ఆ ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనువుగా ఉండడానికి మార్గం చేశారో ఆ యొక్క ఎంపీ గారికి కానివ్వండి, భూమి పూజ చేసిన ఎమ్మెల్యేకి కానివ్వండి, ఇక్కడ దేవాలయం యొక్క అర్చక స్వాములకు కానివ్వండి, చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కానివ్వండి. మన దేవాలయాలు రక్షించబడాలి, మన ధర్మం రక్షించబడాలి, మన అమ్మాయిలు రక్షించబడాలి. మీరందరూ గమనించుకోండి, కేవలం మనం వాట్సాప్లో ఫేస్బుక్లో ఉంటే కష్టమండి. మనం కార్యాచరణలో దిగాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో ఎక్కువ చేద్దాం. ఇంకా విశేషంగా ఇప్పుడే ఆదిరెడ్డి గారికి చెప్పాం, చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఒక బోర్డు పెట్టేసేయాలి, ప్రతి పున్నమకి కొండగట్టు గిరి ప్రదక్షిణ. అలాగే ఈ శ్రీనివాసుల సేవా సంస్థలకు చెప్పబోతున్నాం, ఆయా గ్రామాల్లో ఉన్న శ్రీనివాసులు ఇక ముందు కొండగట్టు గిరి ప్రదక్షిణ కూడా ఒక సభ్యులే. వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకి చక్కగా ప్రచారం చేస్తూ, దీని ఉద్దేశం ఒకటే, దేవాలయాల్ని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం. కేవలం పాపం పోతుంది పుణ్యం వస్తుంది మాత్రం కాదండి. మనం ఆ భాషలోనే పూజలు చేస్తున్నాం. ఎక్కడ తిరిగి మొత్తం సంపాదన నాకే రావాలి, ఎక్కడ తిరిగి నా కోరికలు మాత్రం నెరవేరాలి. అవును మంచిదే, కానీ అన్నిటికంటే మంచిదేంటిది, ఈ దేశం అంటూ మిగిలితే మీ ధర్మం మీకు మిగులుతుంది. ఈ దేశం అంటూ మిగిలితే మీ ఆస్తిపాస్తులు మీకు మిగులుతాయి. వచ్చే మీ తరానికి, మీ కొడుకులకి, మనవలకి, మనవరాలకి అందుతుంది. ఈ దేశం మిగలడానికి మాత్రమే ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ. అందుకని ఇక ముందు అన్ని సంస్థలు దీంట్లో భాగస్వాములు అవ్వండి అని ఆహ్వానిస్తూ గట్టిగా కొండగట్టు అంజన్నకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, బజరంగబలి హనుమానికి జై. ఈరోజు ప్రత్యేకమైన దినం. మన గురువు గారు 24వసారి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంగా మరి ఇంతమంది గిరి ప్రదక్షిణదారులు, హిందూ భక్తులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కొండగట్టు ఫస్ట్ ఈ ఘాట్ రోడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు రాయసం గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు,
మా వాళ్ళందరూ చేసేటప్పుడు నేనే ఎంబడి ఉండి చేయించిన. మరి స్వామివారు తలపెట్టినటువంటి గిరి ప్రదక్షిణ మా గ్రామస్తులు, ముఖ్యంగా పూడూరు గ్రామస్తులు వీరందరూ తిరుగుతుంటే మన కొండగట్టు మనం ఎందుకు చేయలేమని చెప్పని నిజంగా నాకు ఎవరు చెప్పలే. మరి గురువుగారి నాకు ఇండైరెక్ట్ ఆగే ఇచ్చిరేమో అనే దాంతో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే అన్న మనం కూడా పనులు చేయాలి, సంవత్సరం కాలం అయిపోతుందని అంటే ఏం చేయాలి అంటే ఇట్లా గురువు గారు ఒక ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పంగానే వారు ఒప్పుకొని 2 లక్షల రూపాయలు నాకు ఇండైరెక్ట్ ఇచ్చేసారు. నేను వెంటనే పని స్టార్ట్ చేసిన. ఒక 150 మీటర్లు ఘాట్ రోడ్డు అది బాగా అంటే ఇట్లా రోడ్డు బాగున్నది, మనం చేసే జాగ్రత్త కాబట్టి ఖమ్మం నుంచి వెళ్ళి కూడా రిటైర్డ్ ఇంజనీర్ని తెప్పించి ఈ ఘాట్ రోడ్డే ప్రమాదకరంగా ఉంది, అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చేపించి ఎస్టిమేట్ వేయించి పెట్టినాం. ఇప్పుడు అది ఈ 15 రోజుల్లో అది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈ నాయకులతోని పెద్ద ఎత్తున ఈ రోడ్డును వెడల్పు చేయించి స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అన్నీ చేస్తామని చెప్పని పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారితో దయచేసి పార్టీల పరంగా ఆలోచించకండి. దేవుని కార్యక్రమం అందరం చేద్దాం, అందరం తోసినంత సాయం చేద్దాం. థ్యాంక్ యూ. కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభించిన సురేష్ మహారాజ్ గారికి నిజంగా ఎక్కడ లేదు, అరుణాచలంలో మాత్రమే ఉంది. తర్వాత మన తెలంగాణలో మన కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తున్న గురువు గారికి నిజంగా ధన్యవాదాలు. అందరి తరఫున జై శ్రీరామ్. జై శ్రీరామ్. తర్వాత మీ శ్రీనివాసుల గ్రూప్ తరఫున ఈరోజు ప్రసాద వితరణ కూడా చేస్తున్నాం. మీరందరూ కూడా అటు సైడ్ వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు, అరటిపళ్ళు, ప్రసాదం కూడా మేము అరేంజ్ చేసినాం. దయచేసి అందరూ తీసుకొని అక్కడ కూడా చిన్న మీటింగ్ కూడా గురుగారు అరేంజ్ చేశారు. ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే గురుగారు మాట్లాడతారు. అక్కడ అందరం అక్కడ కలుసుకుందాం. ధన్యవాదాలు. For more videos, subscribe to Sumant Mamdale YouTube channel.